ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. నేడు ఆర్థిక సంక్షోభంలో పొడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని చెప్పారు. ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లి 16,000 కోట్లు కేటాయిస్తే విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవచ్చు అని ప్రధానమంత్రి గారికి తెలియజేసిన తర్వాత తక్కువ రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే 11,440 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. దీనిని బట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమల పరిరక్షణ కోసం, అలాగనే కొత్త పరిశ్రమల స్థాపన కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఇది ఒక పెద్ద సాక్ష్యం. కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని తిప్పికొట్టడం జరిగింది. అలాగనే ఉత్తరాంధ్ర అభివృద్ధికి, పారిశ్రామికీకరణకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంత సీరియస్గా పనిచేస్తుంది అనేది ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకి, మొత్తం రాష్ట్ర ప్రజలకి ఈ సంఘటన ద్వారా, ఈ నిర్ణయం ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా విశాఖతో పాటు రాయలసీమలోను, కోస్తాంధ్రలోను, ఉత్తరాంధ్రలోను ఇదే విధంగా వీలైనన్ని చోట ప్రభుత్వ రంగంలోను, ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు పెట్టుబడులతో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేష్ గారు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. కాబట్టి అది సాధించే లక్ష్యంతోనే ఇవన్నీ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచరం